నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి పంచాయతీలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకురాలు గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుష్మారెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో స్థాపించబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, 1995లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చేపట్టిన తర్వాత పార్టీకి నూతన దిశ వచ్చిందని, అలాగే నారా లోకేష్ బాబు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి యువతలో నూతనోత్తేజం తీసుకొస్తున్నారని ఆమె తెలియజేశారు. సునీల్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము పండుగ దినోత్సవంగా మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నాము. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ 44వ టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ తిన్నెలపూడి గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చురుగ్గా ఉంటుందని, గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేమందరం నడుచుకుంటామని, మా పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా ప్రజల్లో ముందుకి వెళ్తామని ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం జెండా ఆవిర్భావం దినోత్సవం జరగడం జరిగింది. ఎంతో సంతోషం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చాలా ఆలోచించి తన తీసే సినిమాలను పక్కన పెట్టి ప్రజల కోసం ఏదో చేయాలని ఆలోచించి ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన ఎంతో భవిష్యత్తుండి కూడా ఆయన ఆ వయసులో 60 ఏళ్ళ వయసులో ఏదో పేద ప్రజలకి ఏదో చేయాలని, పేదలకు ఇల్లు కట్టాలని, కార్మికులకి ఏదో చేయాలని, వ్యవసాయానికి ఒక నాగలి గుర్తుతో అన్నీ ఒక సమ్మేళనం చేసి ఒక జెండా మార్చి 29న జెండా ఆవిష్కరణ జరిగింది. స్వాగతం సుస్వాగతం. ఆంధ్రుల రాజధాని అమరావతి సృష్టికర్త, స్వర్ణాంధ్ర సాధకుడు, నవచరిత్ర ఆద్యుడు, మన రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేక విజన్ ముందుకు వెళుతూ నిత్య కృషివరుడు మన మహానాయకులు నేడు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం బిర్దవాడ వద్ద టిడ్కో ఇల్లు ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ.